కృష్ణరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఒకంత విధంగా ఇంతకు ముందే కొమ్మినేని గారు కూడా మాట్లాడారు. ఇది 50% నిజంగా ఒక న్యాయ సహితంగానే ఉంది. కానీ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఉండడంతో ఒకంత కాన్ఫ్లిక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది అనేది ఆయన అభిప్రాయపడ్డారు. ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగానండి. ఎందుకంటే రాష్ట్ర మన ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారాన్ని రాజకీయం చేయటం, ఫలితంగా దేశవ్యాప్తంగా పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి సంబంధించి అనుమానాలు రేకెత్తడం అనేది చాలా చిన్న విషయం కాదండి. అది కోట్లాది మంది హైందవుల మనోభావాలకు సంబంధించింది. అందుకనే మీకు దీనికి సంబంధించి వైఎస్ కాంగ్రెస్ పార్టీ, అలాగే సుబ్బారెడ్డి గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు, వీరందరూ కూడా న్యాయ పర్యవేక్షణలో, అంటే కోర్టు పర్యవేక్షణలో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే దానికి భిన్నంగా ఈ రోజున సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి సిబిఐ మీద ప్రధానంగా ఆధారపడుతుంది. అదేంటంటే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ బృందంలో 2 సిబిఐ అధికారులు ఉంటారు. అయితే సిబిఐ అనేది పంజరంలో చిలుక, మనం మర్చిపోకూడదండి. సిబిఐ అనేది పంజరంలో చిలుకగా మారింది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా అది మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అన్న ఆరోపణలను సిబిఐ అనేక సార్లు ఎదుర్కొంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ఒకసారి మందలించింది కూడా సిబిఐని. ఇటువంటి నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 2 సిబిఐ అధికారులు, మరొక 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. కృష్ణరాజు గారు ఒకసారి ఐ నీడ్ టు ఇంటరప్ట్ యూ హియర్. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడడానికి మనకి అందుబాటులోకి వచ్చారు. ఆయనతో మాట్లాడి తిరిగి మీ వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తాం.